నెల్లూరు వెంగళరావు నగర్లో రైల్వే బోర్డు సభ్యులు స్వర్ణ వెంకయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని క్రైస్తవ సోదరులందరికీ పవిత్ర క్రిస్మస్ శుభాకాంక్షలను ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. అనంతరం పేదలకు వస్త్రాలను పంపిణీ చేశారు. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న నగర మేయర్ పొట్లూరు శ్రవంతి జయవర్ధన్, మాజీ డీసీసీబీ చైర్మన్ ఆన విజయకుమార్ రెడ్డి, విజయ డైరీ చైర్మన్ కొండరెడ్డి రంగారెడ్డి, నూనె మల్లికార్జున యాదవ్, మల్ల సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన స్వర్ణ వెంకయ్య గారు ప్రతి సంవత్సరము తప్పిపోకుండా ఈ కార్యక్రమాన్ని యేసుక్రీస్తు పుట్టినరోజు జరపడం చాలా అభినందించదగిన విషయం. ఆయన ఏమీ పెద్ద ఆస్తిపరుడు కాదు, అయినా కూడా ఉన్నంతలో ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహించడం చాలా గొప్ప విషయం అని కూడా నేను ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, మనకి యేసుక్రీస్తు బోధించిన విషయాలను కానీ మనం అంతా కూడా గుర్తుంచుకుంటే ప్రపంచం అంతా కూడా శాంతియుతంగా ఉంటుంది. ఆయన బోధించిన విషయాల్లో ముఖ్యంగా ప్రేమ, శాంతి, క్షమాగుణం, ఇతరులకు వీలైనంత సహాయ సహకారాలు అందించడం. ఈ కార్యక్రమాలు మనం కానీ మనసులో పెట్టుకుంటే ఎక్కడా కూడా తకరారులు, తగువులు, ఎటువంటి ద్వేషాలు ఇవన్నీ కూడా ఉండవని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ, మనం అందరం కూడా శాంతి కాముకులుగా ఉండాలంటే ప్రేమ అనేది చాలా అవసరం. విరోధులను కూడా ప్రేమించాలి, విరోధులను కూడా క్షమించాలి, విరోధులకు కూడా సహాయం చేయాలనేది ఆయన నేర్పిన పాఠాలు మనకి. అవన్నీ కూడా ప్రపంచంలో చాలామంది పాటిస్తున్నందువల్లనే ఈరోజు ప్రపంచమంతా కూడా అభివృద్ధి చెందుతూ ఉంది. ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీ అందరూ కూడా మా వేదిక పైన ఉన్న మమ్మల్ని, వెంకయ్య గారిని, మన నెల్లూరు ప్రజలందరినీ కూడా క్షేమంగా ఉండాలని మీరందరూ మనస్ఫూర్తిగా వెంగళరావు నగర్ సోదరి సోదరులకు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తుంది. గత 26 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి మాజీ కార్పొరేటర్ మా సోదరుడు స్వర్ణ వెంకయ్య గారు యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా తనకు చేతనైనంత రీతిలో పేదలకు పట్టెడు అన్నం పెట్టి వస్త్రాలు ఇవ్వడం ఆ భగవంతుడి పేరు మీద ఎంతో అభినందించదగ్గ విషయం. ఎవరో 1 సంవత్సరమో 2 సంవత్సరాలు 5 సంవత్సరాలు కాదు, దాదాపు 26 సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా చేస్తున్నటువంటి ఆయనకి ఆ శక్తిని ఇచ్చినటువంటి యేసుక్రీస్తుకి నమస్కరిస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ఒక విషయం మనం చేస్తున్నాం. ఈరోజు ఇటువంటి పర్వదినం సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రూరల్ ఇన్ఛార్జి, అదేవిధంగా స్థానిక పార్లమెంట్ సభ్యులైనటువంటి ప్రభాకర్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని జరిపించడం అనేది కూడా మా అందరికీ కూడా ఎంతో సంతోషం కలిగిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా, నాయకులుగా అందరూ శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఆయనకి అండగా వెన్నుదన్నుగా నిలబడ్డటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు మా సోదరుడు స్వర్ణ వెంకయ్య గారు ఎంతో గౌరవంగా వేదిక మీదకు పిలిచి వాళ్ళందరికీ కూడా ఈ పవిత్ర దినంలో సన్మానం చేయడం, అర్థమైన జీవితం గడపాలనేటటువంటి మామూలుగా టౌన్లో ప్రజలు ఉద్యోగాలకు పోతూ ఉంటారు, వ్యాపారాలకు పోతూ ఉంటారు. నిత్యం ఇటువంటి ప్రాంతాల్లో, ఊరి శివారు ప్రాంతాల్లో రౌడీ పోకలు, తగువులు, కొట్లాటలు వీటన్నిటికీ దూరంగా ఇవేమీ ప్రోత్సహించకుండా ప్రశాంతమైన జీవితాన్ని గడపాలనేమో అనుకునేటటువంటి మధ్యతరగతి ప్రజల ఆకాంక్ష మేరకు
పెద్దలు శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఇటువంటి అల్లరి మూకల్ని దగ్గరికి రానివ్వకుండా మిమ్మల్ని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పే పరిస్థితులు రాకుండా ఈ రోజు ఎంతో సగౌరవంగా అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి పెట్టి ఈ ప్రాంతాన్ని కూడా నిరంతరం అభివృద్ధి చేస్తున్నారు. ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి చెందినటువంటి ప్రాంతంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దాలని ఆయనకి భగవంతుడు ఆ శక్తిని ఆశీస్సుల్ని ఇవ్వాలని కోరుతూ అదేవిధంగా ఈరోజు ఇక్కడ పేదవారికి వస్త్రదానం అదేవిధంగా అన్నదానం ఏర్పాటు చేసినటువంటి మా సోదరులు స్వర్ణ వెంకయ్య గారి కుటుంబానికి వారి బిడ్డలకి ఇక్కడ ఉన్నటువంటి వారు అందరినీ కూడా యేసుక్రీస్తు చల్లని చూపు చూడాలని చెప్పి చేస్తున్నాను. ఆ యేసు ప్రభు ఏ విధంగా అయితే మనలో ఉన్నటువంటి చెడును తొలగిస్తూ మంచిని నింపే విధంగా ఉండేటువంటి దేవుడు యేసు ప్రభు. అలాంటి మనస్తత్వంతో ఎటువంటి వారు వచ్చినా వారి సమస్యల్ని పరిష్కరిస్తూ వారి ఒక మంచి జీవితాన్ని ఉండే విధంగా వాళ్ళు జీవించాలని ఒక ఆలోచనతోటి ముందుకెళ్లే నాయకుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు. అటువంటి నాయకుడికి మనం అందరం కూడా అండగా ఉండాలి. ఇది చెప్పే సమయం అయితే కాదు, కానీ చెప్పవలసినటువంటి బాధ్యత అయితే నా మీద ఉంది. ఏవేవో రంగులు ఈ ఎలక్షన్స్ వస్తున్నాయంటే ఏవో రంగుల రాట్నాలాగా కలర్స్ తోటి అంతా కనిపిస్తూ ఉంటుంది. అది నిజం కాదమ్మా, అబద్ధము. యేసు ప్రభు నిజాన్ని నమ్ముతాడు, అబద్ధాన్ని దగ్గరికి రానివ్వడు. ఆ విధంగానే మీరు కూడా రాబోయే ఎలక్షన్స్ లో మీ ఒక మంచి నిర్ణయంతో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ఓటేసి ఈ డివిజన్ లో అంతా కూడా పేద మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువ. ఈరోజు పేద మధ్యతరగతి కుటుంబాలకి అండగా నిలిచి పరిపాలన సాగిస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేవలం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రమే. అందరికీ అండగా ఉంటూ ప్రతి మధ్యతరగతి కుటుంబ బడుగు బలహీన వర్గాలకి బలంగా అండగా నిలిచినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. అటువంటి నాయకులకి మనం అండగా ఉండాలి. మీ అందరి ఆశీస్సులు అందజేసే విధంగా ఉండాలని కూడా మీ అందరికీ ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వర్తిస్తూ అందరికీ అందుబాటులో ఉండి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇదే విధంగా ఈ కార్యక్రమాలే కాకుండా గతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు 32, 33వ రోజున అభివృద్ధి కోసం తన వంతుగా ఎంతో సేవలు అందించినటువంటి ఘనత స్వర్ణ వెంకయ్య గారికి ఉంటుందని తెలియజేస్తూ, అమ్మా మీ అందరూ గమనించండి, 2 మాటలతో నా ఉపన్యాసాన్ని ముగిస్తాను. ఈరోజు మొన్నటి వరకు మట్టి రోడ్డుగా ఉన్నటువంటి ఈ రోజు సిమెంట్ రోడ్డుగా మారింది. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.